దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఈ మాటలు యోబు స్నేహితుడైనటువంటి ఎలీహు యోబుతో చెబుతూ ఉన్నాడు. యోబు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యపరిచి ప్రోత్సాహపరిచే మాటలు ఎలీహు తెలియజేస్తూ ఉన్నాడు. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు, శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ప్రోత్సహించేవారు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆదరించబడతాం, బలపరచబడతాం. అయితే దేవుని వాక్యం మనకు ఆదరిస్తే అంతకన్నా మించిన ఆదరణ ఈ లోకంలో ఇంకెక్కడ ఉండదు. ఎలీహు తన స్నేహితుడైనటువంటి యోబుని ఎంతగానో బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. బాధలో నుండి నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును అంటున్నాడు. నిజమే, మన జీవితాల్లో ఆయా పరిస్థితులు ఇరుకైన స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాయి. ఎంతమాత్రం కూడా ఆ పరిస్థితి నుంచి బయటికి రాని పరిస్థితులు కొంతమంది జీవితాల్లో ఎదురవుతుంటుంది. ఆ పరిస్థితుల నడుమ ఎంతో కృంగుదలకు, వేదనకు, నిరాశ, నిస్పృహకు, నిట్టూర్పుకు గురవుతుంటుంటాం. అయితే దేవుని వాగ్దానం మనం ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. ఎంత ధైర్యం గొలుపు మాట ఇది. బాధల నుండి నిన్ను తప్పించును. ఇలాంటి వాగ్దానాలు ఆయా పరిస్థితులు నడుమ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎంతగానో ధైర్యాన్ని, బలాన్ని పొందుకుంటుంటాం. సమరయస్థ జీవితంలో మనం చూసినట్లయితే ఇరుకైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందాం జీవితంలో. ఎందుకోసమనంటే ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించిన స్థితిని బట్టి, ఎంతో దూరంగా దేవునికి దూరమైన పరిస్థితిని బట్టి ఆమె జీవితంలో ఇరుకుగా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా సంతోషము, సమాధానం లేని పరిస్థితి. జీవిస్తుందంటే జీవిస్తుంది కానీ తన జీవితంలో ఏమాత్రం సమాధానం లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎదురైనప్పుడు తన జీవితాన్ని ఆమె ముందుంచి ఆమె జీవితాన్ని తెరిచిన పుస్తకంగా ఆమె తెలియపరిచినప్పుడు ఆమె మారు మనసు పొంది దేవుని చేత క్షమించబడి ఇరుకులైనటువంటి విశాల స్థలంలోకి నడిపించబడినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకంత మాత్రం కూడా ఆమె జీవితం ఇరుకులుగా లేదు, దేవుని కొరకు సాక్షిగా నిలిచింది. ఆ సమరయ ప్రాంతం అంతా దేవుని వాక్యాన్ని ప్రకటించింది. ఒకప్పుడైతే నిరాశ, నిస్పృహతో జీవిస్తుందని పేరు కానీ ఏమాత్రం కూడా సంతోషం, సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించిందో, దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత వహించిందో, ఆయన ఎప్పుడైతే ఆశ్రయించిందో తన జీవితం అంతగా ప్రభు మార్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇరుకులైనటువంటి విశాల స్థలంలోకి దేవుడు నడిపించాడు. ఆ ప్రాంతానికి ఒక వెలుగుగా ఆమె జీవితం ఉంచాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ జీవితం ఇరుకుగా ఉన్న పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నాయా? నిరాశ, నిస్పృహకు గురవుతున్నారా?
చాలా వేదనకరమైన పరిస్థితులు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారా? అయితే మీ బాధ నుండి తప్పించడానికి, ఇరుకులను విశాల స్థలమునకు మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఇదేనన్నా వాగ్దానం చేస్తున్నాడు. మీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితిని దేవునికి అప్పగించినట్లయితే దాని నుండి మిమ్మల్ని విడిపించి మీకు లేవనెత్తి దేవుడు ఉన్నాడనే విషయాన్ని ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. అయితే దేవుని మాటకు పరిపూర్ణంగా మనం విధేయత వహించినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత మాత్రం కూడా ఇంకా ఇరుకుగా ఉండే పరిస్థితి మన జీవితంలో ఉండదు. ఇరుకులేని విశాల స్థలంలోనికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు మీ జీవితంలో నిరాశ నిస్పృహకు గురయ్యారేమో. ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ, కుటుంబ సమస్యల వల్ల కానీ, అలాగే కుటుంబంలో సమాధాన లేమితో మీరు వేదనకరమైన పరిస్థితి కూడా మీరు నడుస్తున్నారేమో. అయితే వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత వచ్చినట్లయితే, దేవుని మాటకు పరిపూర్ణమైన విధేయత వహించి ఆయనకు ఆశ్రయించినట్లయితే మీ జీవితంలో మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకెంత మాత్రం కూడా ఆ వ్యాధంలో, ఆ కృంగుదల్లో, ఆ నిరాశ నిస్పృహలో మీరు ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఆ పరిస్థితి నుంచి మీకు లేవనెత్తి దేవుని వాగ్దానం చేత మిమ్మల్ని లేవనెత్తుతాడనే విషయాన్ని ఇదైనా మీకు దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇరుకులని విశాల స్థలంలోకి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నీ తోడు నాకు కావాలి ప్రభువా, నీ మాటకు సంపూర్ణంగా విధేయత వహిస్తాను ప్రభువా, మిమ్మల్ని ఆశ్చర్యంగా చేసుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతాను ప్రభువా, నా పరిస్థితి ఇలాగుంది ప్రభుని. ఏ పరిస్థితుల నుండి నువ్వు కృంగిపోతున్నావో, బాధపడుతున్నావో, నిరాశ నిస్పృహకు గురవుతున్నావో వాటన్నిటిని దేవునికి అప్పగించు. వాటన్నిటి నుంచి నీకు విడిపించి ఆ పరిస్థితి నుంచి నీకు లేవనెత్తి నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడి దినాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. ఆయన వాక్యానికి విధేయత వహిద్దాం, దేవుని ఆశ్రయిద్దాం, మన జీవితాన్ని ప్రభు యొక్క అధికారానికి అప్పగిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఆనాడు ఎలీహు తన స్నేహితుడు యోబుకు ఎంతగానో బలపరిచినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. ఇదేనా ఈ వాగ్దానం ద్వారా ప్రభువా మా ప్రియుల జీవితాల్లో మీరు కలిగిస్తున్న గొప్ప ఆదరణ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ బాధ గుండా, ఏ నిట్టూర్పు గుండా, ఏ వ్యాధుని గుండా మా ప్రియులను నడుస్తున్నారో ప్రభువా, వాటన్నిటిని చూడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇరుకులని విశాల స్థలములోనికి ప్రభువా ఈ బిడ్డల్ని తోడుకుని పోమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. వారి జీవితాల్లో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని నింపి ప్రభువా మీరు ఆదరించి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అతి మిక్కులతో బ్రతమాలి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ బాధల నుండి విడిపించట్లో, ఇరుకులేని విశాల స్థలంలోకి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.